నేను ఈ భోజనం బుట్ట తీసుకోవడం మంచిదైంది. సక్కుకి భోజనం ఇస్తానన్న సాకుతో వెళ్ళి బాబాగారిని ఆశ్రమంలో కలిసొస్తాను. ఆయన హెచ్చరించడం ముఖ్యం. నీకోసం రొట్టెలు తెచ్చాను. నువ్వు మా నోటి దగ్గర కూడు లాగేస్తున్నా నేను నిన్ను ఉపవాసాలతో చంపను సక్కు. ఇదిగో రొట్టెలు తీసుకో. అలా చూస్తావేంటి? నీ చూపులకి నేను భయపడను. బాబాగారిచ్చిన ఈ శక్తివంతమైన తాయెత్తుని నా చేతికి కట్టుకున్నాను. నువ్వు ఎన్ని మంత్రాలు వేసినా నాకే కీడు జరగదు. దయచేసి నన్ను నమ్మండి అత్తయ్య గారు. ఈ గ్రామస్తులందరికీ ఇంకా మీకు నా నుంచే కాదు, ఎవరైతే మీ చేతికి తాయెత్తును కట్టారో ఆ కపటమైన బాబాగారి వల్లే హాని కలుగుతుంది. మీకు నమస్కరిస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఉసీ, నిన్ని బోన్లో బంధించినా కూడా నీ పొగరు ఏమాత్రం తగ్గలేదు. నోటికొచ్చినట్టు బాగుతున్నావు. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ఇవాళ నువ్వు ఉపవాసం ఉండాల్సిందే. నీకు రొట్టెలు తినాలనుందా? కడుపు నిండా తిని సునకరాజా. నీ కడుపు నిండితే నా కడుపు నిండినంత తృప్తి కలుగుతుంది. అయ్యో బాబాగారు, పౌర్ణమి వరకు మద్యపానం సేవించనని చెప్పారు కదా. ఆ రోజు నేను ఇస్తానంటే నన్ను కొట్టారు. బాబాగారు, 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 బాబాగారు క్షమించండి. బాబాగారు క్షమించండి, నన్ను క్షమించండి. బాబాగారు క్షమించండి. తొందరపడి నోరు జారకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఇలా బోర్ బోర్మని ఏడుస్తే నువ్వు చేసిన తప్పు ఒప్పైపోతుందా? చెప్పు మనోరమా. బాబాగారు కారాగారంలో ఉన్నారని గుర్తు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అయ్యో దేవుడా, మీకెలా తెలుసు బాబాగారు? ఈయన నాగోజీ బాబాగారు సర్వశక్తి సంపన్నుడు. విశ్వంలో ఎక్కడ ఏం జరిగినా ఈయనకి తెలుస్తుంది. మరి మీరు మాట్లాడింది తెలియకుండా ఉంటుందా? బాబాగారు, నేను తప్పు చేశాను. బాబాగారు తప్పు చేశాను. ఆ సక్కుని ఇరికించడానికి అలా మాట్లాడాను బాబాగారు. రేపు వాళ్ళు దిగు పాటిల్ భాస్కర్ గారు మీరున్నారో లేదో చూడడానికి కారాగారానికి వెళ్తున్నారు బాబాగారు. వెళ్ళక ఏం చేస్తారు? అసలు ఎందుకని పెద్ద మనుషులకు ఆ విషయం చెప్పావు? ఓటుకి ఏదొస్తే అది బాగుతే ఎలా? జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? నీ మూర్ఖత్వం వల్ల ఇప్పుడు నా నెత్తి మీద పెద్ద భారం వచ్చి పడింది.
క్షమించండి. నన్ను క్షమించండి ఏయ్, బాబాగారు. దయచేసి ఏడు పాపం మనోరమా, నా చెవులు చిల్లులు పడుతున్నాయి. చూడటానికి పెద్ద పులిలా ఉంటావు, కానీ చిన్న పిల్లలా ఇలా ఏడుస్తున్నావేంటి? ముందు నువ్వు వెళ్ళు, వెంటనే కనిచి వెళ్ళు. చేసిన ఉపకారం చాలు, వెళ్ళు. బాబాగారు, నాకు మీ గురించి చాలా ఆందోళనగా ఉంది బాబాగారు. వెళ్ళొస్తాను, దీవించండి. బాబాగారు, మీ గురించి ఆందోళనతోనే మనోరమ గారు ఏడుస్తున్నారు. పాపం మీరు ఆవిడ్ని ఇంకా ఏడిపించారు. ఏ భైరవా, దాని ఏడుపు వింటే చిరాగ్గా ఉంది. వెళ్ళు, తీర్థం తీసుకురా, వెళ్ళు. లేదు లేదు బాబాగారు, దీక్షలో మద్యం తాగకూడదని మీరే కదా నాకు చెప్పారు. ఇవాళేమైంది మీకు? రేపు మీరు కారాగారంలో కనిపించకపోతే ఏమవుతుంది? దాని గురించి భయపడడం లేదు మీరు. ఏ ముంగిస మొహమా, నా గొంతెండిపోయింది, తీసుకురా, త్వరగా వెళ్ళు. జిబ్రీ, జిబ్రీ, నువ్వెందుకు మళ్ళీ వచ్చావు? చూడు, నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో. జిబ్రీ, ఎవరైనా నిన్ను ఇక్కడ చూస్తే చాలా అనర్థం జరుగుతుంది, వెళ్ళిపో. లేదు సక్కు అక్క, నువ్వు ఇలా బోన్లో ఉన్నావు. నా కళ్ళ ముందు ఈ దృశ్యమే మెదులుతోంది. నన్నేం చేయమంటావు? నేను నిన్ను వదిలి వెళ్ళను, నీతో పాటే ఉంటాను. అయ్యో, అలా అనకు జిబ్రీ, మొండితనం చేయకు. చెప్పేది విను. ఇలా చూడు జిబ్రీ, నువ్వు బోన్లో ఉండకూడదు. నువ్వు బయట స్వేచ్ఛగా ఉండాలి. మూడో కంటికి తెలియకుండా నాకు రహస్యంగా సహాయం చేయగలిగేది నువ్వు మాత్రమే. ఇక నువ్వు కూడా ఇక్కడే బందీగా ఇరుక్కుపోతే ఇక మనిద్దరికి ఎవరు సహాయం చేస్తారు? సరే, నేను వెళ్తాను. కానీ సక్కు అక్క, నీకోసం నేను రొట్టెలు తెచ్చాను. వాటితో పాటు నంచుకోవడానికి పుట్టతేనె కూడా తెచ్చాను. తేనె చాలా రుచిగా ఉంది. అది తింటే నీకు బలం వస్తుంది. తింటావు కదా? తప్పకుండా తింటాను. కానీ జిబ్రీ, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. దయచేసి వెళ్ళు జిబ్రీ.